మంగళవారం లేదా శనివారం కుమారస్వామిని హనుమంతుడిని పూజించే వారికి సర్వదోషాలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళవారం హనుమంతుడిని పూజించాలి. స్నానం చేసిన తర్వాత పూజకు ఎర్రటి పువ్వులు, సింధూరం సిద్ధం చేసుకోవాలి. ఆపై నైవేద్యం సమర్పించి ధూపదీపం చేశాక హనుమాన్ చాలీస పారాయణం చేయడం మంచిది. అలాగే అరటి పండ్లు, బెల్లం, పానకం సమర్పించడం మంచిది. ఇంకా ఆవ నూనెతో దీపం వెలిగించి హనుమంతుడిని పూజించాలి. ఈ సందర్భంగా శ్రీ హనుమంతే నమః అనే మంత్రాన్ని పఠించాలి. హనుమాన్ చాలీస పారాయణం చేయాలి. కొన్ని రావి ఆకులను కోసి కుంకుమ లేదా చందనంపై శ్రీరాముని పేరు రాయాలి. ఆ తర్వాత ఈ ఆకులతో ఒక పుష్పగుచ్చాన్ని తయారు చేసి హనుమంతునికి సమర్పించాలి. ఇంకా హనుమంతుడికి మల్లె నూనెను సమర్పించడం ఆచారంగా వస్తుంది. అలాగే సింధూరాన్ని తప్పక సమర్పించాలి. హనుమంతుడికి జాస్మిన్ ఆయిల్తో దీపం వెలిగించడం ద్వారా శత్రు బాధ అనేది ఉండదు. అలాగే హనుమంతుడిని మంగళవారం పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయి. శ్రీరామ భక్తుడైన హనుమంతుడిని సంతృప్తి పరచడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీస పారాయణం మంచిది. నిరంతర సమస్యలు గనక ఉన్నట్లయితే ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించాలి. తెలుపు శనగలను ప్రసాదంగా పంచాలి.